మామ ఈ రోజు అయితే ఆటగాడిని అయితే జమియాకి అయితే తీసుకొచ్చా. ఆటగాడికి ఏదో ఆటకు సంబంధించిన వస్తువులు అయితే కావాలని చెప్పాడు. ఇదే మాకు దగ్గరలో ఉన్న జమియా మామ. జమియా అంటే సూపర్ మార్కెట్. మా ఆటగాడు జమియాకి తీసుకెళ్ళు అంటున్నాడు తప్ప ఏం కొనాలో అని చెప్పాలి అప్పుడు దాకా నాకు. జమియా లోపలికి అయితే వచ్చేసాం మామ. మనిషి ఏం కొంటాడో తెలియదు కానీ మొత్తం అంతా తిప్పుతున్నాడు మామ. ఒకటి జమియాలో దొరకందంటూ ఏం ఉండదు, అన్ని A to Z దొరుకుతాయి. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే కెమెరా ముందుకు రావాలని సిగ్గు మామ, నాకు చాలా అంటే చాలా సిగ్గు. ఇప్పుడైతే సిగ్గు అయితే కొంచెం తగ్గిందని అనుకుంటున్నా మామ. కోవిడ్లో పెట్రోల్ బంకులు ఈ విధంగా ఉంటాయి మామ. కోవిడ్లో పెట్రోల్ బంగారం రేటు తక్కువ అనుకుంటారు, గ్యాస్ కూడా తక్కువే మామ. కోవిడ్ డబ్బులు 750 పిల్స్, ఇండియా కరెన్సీలో 210 రూపాయలు ఒక సిలిండర్ వచ్చేసి. ఇండియాలో గ్యాస్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బండ్లు వచ్చేసి రోడ్ సైడ్ బిజినెస్ కువైట్ లో. ఇండియాలో టిఫిన్ టీ షాప్లు ఎలా ఉంటాయి, ఇక్కడ అలాగే బర్గర్ షాప్లు అయితే ఎక్కువగా ఉంటాయి. కువైట్ వాళ్ళు ఎక్కువగా ఒక పూట అన్నం తింటారు. అయితే KFCలు బర్గర్లు అయితే ఎక్కువగా తింటారు. బండ్లు అయితే ఎక్కువ పబ్లిక్ తిరిగే ప్లేసుల్లో ఉంటాయి. జమియాల పక్కన అలాగే పెద్ద పెద్ద మార్కెట్ల పక్కన అయితే ఎక్కువగా పెడతా ఉంటారు. అందుకే ఆడగాడు జమియా ఎందుకు తీసుకెళ్లాడు తెలుసా? ఈ పెద్ద మనిషి జమియాకి జెండు బాంబు కొనడానికి తీసుకెళ్లాడంట. ఏం చేయాలి చెప్పండి ఈ పెద్ద మనిషిని? వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట టింగు టింగు అని కొట్టండి. బాయ్.